గద్దర్ గారు మహామేధావి, ఈ సమాజానికి స్పృహ కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఈ సమాజంలో సమానత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆయన పాట ఆట అనేటటువంటిది ప్రజల్లో చైతన్యం చేయడమే కాకుండా మూడవ వర్ధంతి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఈ దేశానికి ఒక దిక్సూచి, ఈ రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యపరచడం లోపల అనేక పోరాటాలు చేసి సమాజ స్పృహ కోసం, సమాజ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాగే కులాలు మతాలు అనేటటువంటి అన్ని సమాజం లోపల పోవాలి, అణగారిన వర్గాలందరూ కూడా ఐక్య ఉద్యమాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోసినటువంటి గద్దర్ గారు అమోఘం. కాబట్టి ఆయన యొక్క ఆశయాల్ని తప్పకుండా మేమందరం కూడా కొనసాగిస్తాం. టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రముఖ విప్లవకారుడు, ప్రముఖ గేయ రచయిత, కవిగా విప్లవానికి నాంది పలికినటువంటి గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఆర్టీవీ ఛానల్ ద్వారా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ సమాజానికి ఏం చేసుకోవాలి, ఈ సమాజం మనకేమి ఇచ్చింది అనేటటువంటి విషయాలను పరిశీలిస్తే కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్తా ఉంటారు, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది, సమాజాని కోసం బతకాలి అని చెప్పి. దానిని అక్షరాల నిరూపించినటువంటి వ్యక్తి గౌరవ కీర్తిశేషులు స్వర్గీయ గద్దర్ గారిని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. తన బతుకంతా కూడా సమాజ హితం కోసమే పనిచేసిండ్రు. శ్రామిక జనజీవుల యొక్క కష్టాలను, పీడిత తాడిత వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి, కూలీ నాలి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దోపిడీ వ్యవస్థను అంతకు మించి చెప్పగలిగితే తెలంగాణ రాష్ట్రం దశాబ్దాలుగా ఏ విధంగా అణిచివేతకు గురవుతుంది, మరి ఆ అణిచివేతలో భాగస్వాములు ఎవరు, మరి ఎట్లయితే ఈ పీడిత తెలంగాణ స్వేచ్ఛ విముక్తి పొందుతుంది అనేటటువంటి మాటలను పాటలుగా మలిచి ఎంతో మందిని కదిలించినటువంటి వ్యక్తి ప్రముఖ గద్దర్ గారు అని చెప్పవచ్చు. ఇలాంటి విప్లవకారుల వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇటువంటి విప్లవకారులు లేకపోతే ఈ సమాజంలో ఇంకా చాలా వెనుకబాటుకు గురవుతుండే. ఇట్లాంటి విప్లవకారులను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కావున ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, అదేవిధంగా గదరన్న వర్ధంతి సందర్భంగా వాళ్ళు త్యాగాలతోటి అమరన్న రాసినటువంటి పాట, విమలక పాడినటువంటి పాట అయినటువంటి పాట వినిపిస్తాను. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా. అరే కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా. త్రిలింగాల నేల తెలంగాణరా, త్రిలింగాల నేల తెలంగాణరా, అరే భరతమాత నుడిట సింధూరమై, పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. అరే మాలలు మాదిగలు బహుజనులు అందరూ సమ్మక్క సారక్క, సమ్మక్క సారక్క బహుజనులు అందరూ, మాలలు మాదిగలు బహుజనులు అందరూ సర్వమానవతలు సమ్మక్క సారక్క. సమరాన్ని సారములో నింపుకోగా, సామాజిక న్యాయమంబుకోగా. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గామ పోలేరమ్మ, వానొస్తే గౌరమ్మ వనములో సారమ్మ. అరే పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గౌరమ్మ వనములో సారమ్మ. సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడపిల్లల బతుకమ్మరా, ఆడపిల్లల జాడ బతుకమ్మరా. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆట పాట మాల మాదిగ కుల మతాల సబ్బండరి వర్గాల యొక్క ఆశయాల కోసం పనిచేసినటువంటి
ఈ యొక్క ఉద్యమకారులందరికీ మరొక్కసారి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆర్టీవీ గారు. ఆర్టీవీ న్యూస్ మరి యజమానానికి పనిచేస్తున్నటువంటి సాహిత్యానికి అందరికీ ఈరోజు గద్దరన్న స్ఫూర్తితో, గద్దరన్న ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, అదేవిధంగా గద్దరన్న ప్రేమతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇయ్యదలుచుకున్న నాయకులకు, ఇచ్చినటువంటి మహామేధావులకు గద్దర్ ఫౌండేషన్, అదేవిధంగా గద్దరన్న గారి అవార్డులు తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం గుర్తించింది గద్దరన్నను. నేను కోడంగల్ నియోజకవర్గ స్థాయిలో అంతకన్నా ముందు 2008లో పనిచేస్తూ గద్దరన్నతో కాలు గజ్జగట్టి పుడితొక్కటి సస్తే రెండు రాజుగవరి రాజుగా అనే పాటతో ఢిల్లీ పీఠం పైన ఆటలాడిన మరియు నేను ఈరోజు గద్దరన్న అంటే నా అభిమాని, గద్దరన్న అంటే నా గురువు, గోరటెంకన్న అంటే నాకు ఆలోచన పరుడు, పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటను విప్లవ సాహిత్యాన్ని మార్చినటువంటి మరియు అమరన్న సాహిత్యము, మరి అది కూడా పల్లెన పల్లెర్లు మొలిసే పాలమూరులోన మన తెలంగాణలోన మరియు అమరన్న సాహిత్యము విమలమ్మ గారి ఆశీర్వాదంతో జయ జయ హే తెలంగాణ ఇట్లాంటి మహామేధావులతో ఈ యొక్క రాష్ట్రాన్ని వెలికి తీసి గద్దరన్న గారు మరియు కోడంగల్ అంటేనే గద్దరన్న అంటేనే కోడంగల్ అనే రీతిగా పనిచేసిన మేము మాకు ఈరోజు ఏ సంస్కృతి అయినా, ఏ కళారూపాలైనా, ఏ ఒక్క ప్రతిఘటన అయినా, ఏ ఒక్క మనిషితనానికి పాటనే ప్రకృతిగా రాసి అన్న గద్దరన్న అంటేనే పేరు చెప్తూ మరియు ఎన్నో రకాలుగా మరియు ప్రజలను చైతన్యం చేసినటువంటి మహానాయకుడు గద్దరన్న గారు ఈరోజు మా ముందు లేనందుకు అన్నకు గణనివ్వాలి. మరియు అదేవిధంగా మేము అన్న చనిపోయినప్పుడు కోడంగల్కి వెళ్ళి ఊడంగా పోయి అన్నకు పూలు అర్పేయడం జరిగింది. అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆ రోజు ముందుండి గద్దరన్నను, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పిసిసి నాయకుడిగా ఉంటూ మరియు ప్రభుత్వం పాలిస్తున్న వాళ్ళు ఆ రోజు అకంటేషన్కి పర్మిషన్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు తీసుకొని మరియు గద్దరన్నను భుజాలపై మోస్తూ ఆయన యొక్క సమాధిని పెట్టే వరకు అక్కడనే పనిచేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన యొక్క ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉద్యమకారులను గుర్తించాలి, కళాకారులను గుర్తించాలి, నిజమైన పోరాటం చేసిన నాయకులు ఎవరని గుర్తించాలి. ఎందుకంటే ఈ ఆటను గద్దరన్న గారు మాకు నేర్పి మరి రేవంత్ రెడ్డి గారికి పనిచేయాలని చెప్పి పాటతో మరియు ప్రతి ఒక్క ఆటను మరి మలిచినందుకు అన్నకు పేరు పేరున ఉద్యమ అభినందనలు. అదేవిధంగా ఒక చిన్న మాటతో, చిన్న పాటతో మరియు గద్దరన్న స్ఫూర్తి, ఎందుకంటే గద్దరన్న ఒక ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఆ రోజుల్లో పాడినటువంటి పాట కానీ, ఆ రోజు ఆడినటువంటి ఆట కానీ ఈరోజు మరి మేము కొనసాగిస్తున్న పాట ఏంటంటే, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, దే అల్లాకే నాము అంటూ పాకిరి సావుల దీవెన దేకో, కుమ్రెల్లి మల్లన్నం చూడు కెసలపూరి జాతారం చూడు అంటూ అన్నతో మరియు ఎన్నో రకాలుగా పాటలు పాడాము. అన్నకు జోహార్, విప్లవ సాహిత్యం వర్ధిల్లాలి. జై జై జోహార్ గద్దరన్న. ముందుగా ఆర్టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గద్దరన్న వర్ధంతి ఆగస్టు 6 తారీఖు రోజు యావత్ తెలంగాణ గుర్తు చేసుకునే విషయము. తెలంగాణ అనగానే గానం ఎట్లా ఉన్నదో గద్దరన్న గజ్జగట్టి పాట పాడి తెలంగాణ కోసం ఎన్నోసార్లు కూడా స్టేజీలపై పాటలు పాడుతూ తన వంతు తెలంగాణ కోసం ఎన్నో విధాలుగా సహాయం చేసిండు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పాటతో ఎంతో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో మాట్లాడి, రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉండి కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే, తెలంగాణలో ఇంతవరకు 1300 మంది ఆత్మ బలిదానం చేసుకున్న తెలంగాణ రావడం లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది పాటల రూపంగా కానీ, ఇంతకుముందు మన జయశంకర్ సారు వర్ధంతి జయంతి చేసుకున్నాము. జయశంకర్ సారు కర్త కర్మ క్రియ ఎట్లనో ఈ గద్దరన్న కూడా ఒక సినిమా ఫీల్డ్లో ఒక దర్శకుడు, నిర్మాత ఎలా ఉంటారో తెలంగాణలో కూడా గద్దరన్న ఒక
పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. కాబట్టి గద్దరన్న గురించి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న కాడా ఆఫీసర్ కానీ అదేవిధంగా పై ఆఫీసర్లు కూడా మన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి వినయించుకునేదేమనగా మన తెలంగాణలో కూడా గద్దరన్న విగ్రహం పెడితే మేము అందరము సంతోషిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటాము.